స్మైల్. ఆగు చెర్రీ, ఎంతసేపు వీడియోనేనా? ఏకాంతంగా ఉన్నాం, కాసేపు ప్రశాంతంగా ప్రేమగా మాట్లాడుకోలేమా? ఏం మాట్లాడుకుందాం? ఏదైనా మాట్లాడుకుందాం చెర్రీ. చీకటి పడితే జరిగే మన ఫస్ట్ నైట్ గురించి మాట కలిపి మనసును కుదిపేసుకుందామా? ఊరుకోండి. పొండి రండి అంటూ నువ్వు నన్ను గౌరవిస్తున్నావు నక్షత్ర. తనువులు కలిసాక భర్తకి భార్య మర్యాద ఇవ్వడం మన ఆచారం, సంప్రదాయం. ఓ, ఇది మాత్రం పాటిద్దాం చెర్రీ. సమానత్వం పేరు మీద ఇప్పుడు నువ్వు చెప్పినట్టు మగాడు ఆడదాని మీద డామినేషన్ చేస్తున్నట్టు ఉంటుందని చెప్పి నువ్వు కాదనకూడదు. నక్షు, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాలో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. ఓ చీకటి, త్వరగా వచ్చి నువ్వు అరకుని చుట్టాయి. నీలో మేం కలిసిపోవాలి, మాలో మేము తడిసిపోవాలి. చెర్రీ, ఇలా రా. ఏంటి? నువ్వు ఎంత అరిచినా చీకటి రావాల్సినప్పుడే వస్తుంది. ఈ జలపాతం కిందకి ఎంత పారుతుందో చూద్దాం. రా. అబ్బా, ఈ జలపాతం చాలా కిందికి పారుతుంది చెర్రీ. కిందకు పడిన ఈ నీరు ఏమవుతుంది చెర్రీ? ఏమవుతుంది? పడిన నీరు సెలయేరయ్యేలా పారుతుంది. ఈ రాత్రికి నువ్వు నేను కలుస్తున్నట్టుగా అది సముద్రంలో కలిసిపోతుంది. టాపిక్ ఏదైనా నువ్వు చివరికి మన ఫస్ట్ నైట్ దగ్గరికే కనెక్ట్ చేస్తున్నావు. నాకైతే మహా సిగ్గుగా ఉంది బాబు. ఈ సిగ్గు పోవాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలా? నేను రెడీ నక్షత్ర. హే, ఆగు. ఏదో అంటే ఆ ఏదో కాదు. ఆ ఏదో అయితే మనం హోటల్ రూమ్ లోనే ఉండేవాళ్ళం కదా. ఆ సిగ్గు తగ్గడానికి ఏమైనా చెయ్యాలి అంటున్నాను. లిప్ టు లిప్ కిస్ పెట్టి నిన్ను గట్టిగా హక్ చేసుకున్నాను అనుకో, అప్పుడు నీ సిగ్గు తగ్గిపోతుంది నక్షత్ర. మరీ అంత అడ్వాన్స్డ్ గా కాదు చెర్రీ. మనం ఒక పని చేద్దాం. ఏం నక్షు, అక్కడే ఆగిపోయావు? రా. పాలు తీసుకొచ్చిర్రి. సగం మీరు తాగి సగం నాకివ్వాలి, తెలుసుగా? నాకు వచ్చిన డ్రీమ్ నే మళ్ళీ రిపీట్ చేస్తున్నావా? తెలుసు తెలుసు. ఇప్పుడు నువ్వు తాగు. ఇప్పుడు నేనేం చేయాలి? మీరు కాదండి, నేను చేయాలి. మీ కాళ్ళకి నమస్కారం చేయాలి. కాళ్ళకి నమస్కారం చేయాలా? మరది మన ఆచారం, సాంప్రదాయం కదా, కాదనకూడదు. ఓకే, ప్రొసీడ్. ఉత్తిష్ఠ దుర్వేషిణి విజృంభ భయానక. మీ ఇన్ఫ్లుయెన్సులు వాడి విడిపించుకోవడానికి ఎఫ్ఐఆర్ని కాగితం మీద రాసి వద్దనుకుంటే మధ్యలోనే చింపేసే రోజులు కావివి. ఆన్లైన్లో ఆల్రెడీ బుక్ అయిపోయింది. కోర్టుకి సబ్మిట్ చేయకుండా డీజీపీ కూడా ఆపలేడు. గెట్ లాస్ట్. మీ గుయ్యని మీరే తవ్వుకుంటున్నారు, మీ నాశనాన్ని మీరే తెచ్చుకుంటున్నారు.
నిజంగా మీరు అనుభవిస్తారు. ఇంతకు ఎంత అనుభవిస్తారు. వెళ్తారా మెడపట్టు గెంటేయమంటారా? భూమి పదమ్మా, ఇతనితో మాట్లాడే ప్రయోజనం లేదు. వెళ్తాం పద. ఛ! నా దగ్గరికి వచ్చి నన్నే ప్రశ్నిస్తుందా? మావయ్య, ఆయన ఎలా ఉన్నారో, ఆ ఎస్పీ ఆయన్ని ఏం చేస్తాడో అని భయంగా ఉంది. ఇప్పటికే వీడు ఆయన్ని చాలా కొట్టాడని విన్నాను మావయ్య. ఊరుకోమ్మా, మన గగన్ ఎమోషనల్ గా బాగా స్ట్రాంగ్. కానీ ఆ సూర్యని ఎమోషనల్ గా హర్ట్ చేస్తాడేమోనని నా భయం అమ్మా. నాకు కూడా అదే భయం మావయ్య. ఆయన్ని మాటలతో రెచ్చగొడితే ఇతను ఏం చేస్తాడో అని నాకు చాలా టెన్షన్ గా ఉంది మావయ్య. పోనీ వీడు చెప్పినట్టు డీజీపీ గారితో కూడా మాట్లాడగలిగే మా నాన్న సాయం అడుగుతావా మావయ్య? వద్దమ్మా, గగన్ అంటే మీ నాన్నకి ఎంత కోపమో నీకు తెలుసు. ఒకవేళ నీ మొహం చూసి మీ నాన్న సహాయం చేద్దాం అనుకున్నా ఆ అపూర్వ అడ్డం పడుతుంది. దాన్ని అవకాశంగా తీసుకుని ఆ సూర్య మన గగన్ని మరింత ఇబ్బంది పెడతాడమ్మా. ముందు డిఏజీ గారిని కలుద్దాం. అప్పుడు కూడా ఏం కాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. పదమ్మా.